వాక్య సార్థమై ప్రార్థన చేసిన ప్రియులు కాటన్ రెడ్డి రాజేష్ గారికి, పుల్లారావు గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే 26వ తేదీ భీమవరం మన పరిచయలో భాగంగా భీమవరంలో ఉన్నటువంటి మన మందిరంలో క్రిస్మస్ వార్త కొడుకు జరుగుతుంది 26వ తేదీ సాయంత్రం. అలాగే 27, 28 తేదీల్లో హైదరాబాద్లో పరిచర్య ఉంటుంది, ప్రార్థన చేయండి. అలాగే 29వ తేదీ ఆదివారం సాయంత్రం మరి వెంకట్రావు గారి యొక్క గృహం యొద్ద ప్రత్యేకమైన కూడుకుంటుంది. 30వ తేదీ నల్లజర్ల ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ వార్త కూడుకుంటుంది. అలాగే అక్కడ మందిర నిర్మాణం కూడా జరుగుతుంది. ఆ రోజు మరి మందిరం కూడా ప్రారంభించడం, తర్వాత క్రిస్మస్ వార్త కూడుకు కూడా ఉంటుంది, ప్రార్థన చేయండి. 31వ తేదీ కూడా మరి ప్రత్యేకమైన కూడిక ఉంది. అలాగే అదే రోజు వాచ్ నైట్ సర్వీస్ కూడా ఉంటుంది. కాబట్టి జరుగుతున్న ఈ కూడికల కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. సేవకులు వచ్చి వర్తమానం అందిస్తారు. ఈ సమయాన్ని వర్తమానం అందించవలసిందిగా సేవకులను ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి వర్తమానం అందిస్తారు. ప్రభుకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యం వినటం కొరకై ప్రభు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి, ఆయన ప్రణాళికను బట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నాం. నిన్న రాత్రి యానంలో క్రిస్మస్ సువార్త సభ జరిగింది. అలాగే గత వారాల్లో కూడా ప్రభు కృపను బట్టి ఆ స్థలాల్లో మరి చక్కగా దేవుని మహిమార్థమై కూడికలు జరిగాయి. సందర్భం ఏదైనా కూడా మనము దేవుని వాక్యం వినటానికి కూడుకొని రావటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మరి క్రైస్తవ ప్రపంచంలో ప్రస్తుతం వాక్యం కంటే ఎక్కువగా మరి మనుషులు లోక సంబంధమైన మర్యాదను అనుసరిస్తూ అల్లరితో కూడిన ఆటపాట్లు జరుగుతుంటుండగా, మరి ఫిలదెల్ఫియా సంఘం అయితే మరి దేవుని వాక్యాన్ని గణపరుస్తూ వాక్యాన్ని అనుసరిస్తున్న హేతువుని బట్టి మరి 2024 సంవత్సరంలో హైదరాబాద్లో ఫిలదెల్ఫియా హైదరాబాద్ అసెంబ్లీ ఏర్పడటం, దేవుని మహాకృపను బట్టి ప్రతి ఆదివారం కూడా అక్కడ ఆరాధన జరుగుతుంది. కాబట్టి దండగర్లో, జగన్నాథపురంలో, ప్రతి ఆదివారం నిడదవోలులో, భీమవరంలో, హైదరాబాద్లో 5 ఆరాధనలు జరుగుతున్నాయి. మరి నల్లజర్లలో మందిరం నిర్మించబడుతుంది. ఈ 30వ తేదీ రాత్రి నల్లజర్లలో ఆ మందిరంలో మొట్టమొదటి కూడుకుంటుంది. 2025 సంవత్సరంలో మరలా 6వ సర్వీస్గా నల్లజర్లు కూడా ఆరాధన ప్రారంభించబోతున్నాం. కాబట్టి వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వటం ద్వారా పరిచర్య విస్తరిస్తుంది. కాబట్టి జగన్నాథపురం సంఘం కానీ దండగిరి సంఘం కానీ మరి క్రిస్మస్ అంటే పండుగ అని లేకపోతే ఇదొక ఆర్భాటాలని ఆలోచన కలిగి ఉండరు. ఎక్కువగా ఇలా కూడి రావటం, దేవుని వాక్యం వినాలని, ప్రభు ఏం మాట్లాడతాడని ఆశపడుతూ ఉంటారు. కాబట్టి మేము గత 4 సంవత్సరాలుగా మరి దేవుని సేవకులు నాన్నగారు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత అదే క్రమంలో వారు నేర్పించిన క్రమంలోనే వాక్యాన్ని బట్టి మాత్రమే ఆనందిస్తూ ముందుకు కొనసాగలుగుతున్నాం. రానున్న దినాల్లో కూడా అందరూ కూడా ఈ లోక సంబంధమైన అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ ఆర్భాటాలు, పండుగ వాతావరణాల్లోంచి వాక్యంలోనికి రావాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. కారణం ఏంటంటే అసలు వాక్యంలో ఉన్న ఆనందం దొరికితే ఇంక మనం ఇంకెక్కడా కూడా ఆనందాన్ని మనం వెతకలేం. ఎందుకంటే మొదటి కీర్తనలో కీర్తనకారుడు ఏమన్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు అన్నాడు. నిజంగా ఇప్పుడున్న యవనస్తులు కానీ ఇప్పుడు ఈ అల్లరి సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంఘాలు కానీ వీళ్ళెవ్వరు కూడా వాక్యంలో ఉన్న ఆనందం అనే రుచిని వారు తెలుసుకోలేదు. తెలుసుకొని ఉంటే వారు అలా ప్రవర్తించరు. కాబట్టి చాలా అక్రమంగా లేదా క్రమాన్ని అనుసరించకుండా సంఘాలు వెళ్తున్నాయి. కారణం ఏంటంటే
ఇవి చేయకపోతే యవనస్తులు సంఘానికి రారు, ఇవి చేయకపోతే మరి చాలామంది వేరే వేరే సంఘాలకు వెళ్ళిపోతారనే భయంతో చాలామంది ఇది తప్పు అని కూడా దాన్ని ఖండించలేని పరిస్థితులు మనం బయట చూస్తున్నాం. కానీ మరి అటువంటి మనుషులను సంతోషపెట్టే పనులు ఏమీ కూడా జరగకుండా దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మరుగు చేయబడిన మన్నాను, మరుగు చేయబడిన సంగతులను తెలుసుకోవడంలో ఆనందించటం అనేది ఈ సంఘము నేర్చుకుంది. మరి ఈ రాత్రి చాలామంది ఆయా స్థలాల నుంచి మీరు చేరి వచ్చారు. మీ అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మీ అందరికి కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే లైవ్ ద్వారా కూడా చాలామంది వాక్యం వినొచ్చి రాత్రి అని వారు ఉన్న స్థలాల్లో ఉన్నారు. మరి ఎవరికైనా కూడా వాక్యము మీదే ఆసక్తి ఉంది, అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ఈ సందర్భంలో మనం అందరం కలిసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీ అందరూ కూడా వాక్యం తెరవండి. వాక్యములో ఆనందం ఎలా ఉంటుందో తెలియని వారికి మరి మనము వంతులు చొప్పున పంచిపెట్టడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 7 వచనాలు కలిసి ఉన్నాయి. మరి మొదటి 7 వచనాల్లో వ్రాయబడిన మాటలు మనం చదువుకుంటాం. ఒకసారి మీరు దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి నీ సన్నిధిని ప్రేమించి నీ వాక్యం వినుటకు కూడి వచ్చిన మా ప్రియులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైతే కాలువలు ఉన్నాయో అక్కడే మనుషులు తమ యొక్క నివాసాన్ని ఏర్పరచుకుంటూ కాలువ యోరను ఆయా ప్రజలుగా ప్రభా వారి జీవన విధానాలు కొనసాగించారు. యూఫ్రటీసు అద్దరిన అబ్రహాము అతని పితరులు జీవించారు. అలాగే ప్రియ ప్రభా, మరి మా దేశంలో కూడా ఈ ఉదయకాలం మేము చదువుకున్నట్లుగా ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం హిందూ దేశం అని పిలువబడుతున్న మా దేశంలో కూడా నది దగ్గర నివసించిన వారుగా మా పితరులు ఉన్నారు, మా దేశస్థులు ఉన్నారు. అయితే ప్రభా, అంతకంటే ముఖ్యమైన నది నీ వాక్యం ఏంటుండగా నీ వాక్యం యొద్ద నివసించడానికి రాత్రి వచ్చిన మా ప్రియులకే వందనాలు. ఇశ్రాయేలు నీ గుడారములు వాగుల వలె ఉన్నవి అని చెప్పారు. అవును ప్రభా, మరి వాగుల దగ్గర, నీళ్ల దగ్గర మేము దిగి ఉన్నామయ్యా. రూబేనీయులకు గొప్ప యోచనలు కలిగినట్లు ఈ రాత్రి మాకు మంచి తలంపులు కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ శ్రేష్టమైన తలంపులకు కర్త అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు మనందరికీ కూడా ఆయన నామము ఇచ్చేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామము నిమిత్తము అనే మాట ఇక్కడ వ్రాయబడింది. ఆయన పేరు కొరకు, యేసుక్రీస్తు పేరు కొరకు మరి మనము ఆయన యందు విశ్వాసం ఉంచామంటున్నాడు. ఇక్కడ చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన ఒక మాట మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం మనకు తెలిసిన మాటే, చదువుకుందాం. ఏముంది అక్కడ? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అన్నాడు. ఏ దినం మేలు? జన్మదినం మేలా, మరణదినం మేలా? లేఖనం చెప్తుంది ఏమంటే ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. మేము ఈ ఉదయకాలం ఒక బరియల్ కార్యక్రమానికి వెళ్ళొచ్చాం, విజయవాడ వెళ్ళొచ్చాం. మరణదినమున
మనం పుట్టినప్పుడు పెట్టిన పేర్లు కాకుండా మనకి మన జీవితాన్ని బట్టి ఒక పేరు పెడతారు. చూడండి, డెడ్ బాడీ దగ్గర చాలా దుర్వాసన ఒకసారి వస్తుంది. ఆ దుర్వాసనని అధిగమించడానికి ఏం చేస్తారు? సుగంధ తైలం వేస్తారు. కొందరి బాడీలు ఎంత దుర్వాసన వచ్చినా కూడా ప్రజలు అక్కడ నిలబడతారనమాట. ఎందుకంటే అతని పేరు మంచిది కాబట్టి, అతని జీవితం మంచిది కాబట్టి, అతడు తాను బ్రతికిన దినాల్లో తాను పరుగు పందాన్ని ముగించాడు కాబట్టి సుగంధ తైలం కంటే ఒకవేళ ఆ దుర్వాసనను ఆ తైలం ఆపలేకపోయినా అతని మంచి పేరును బట్టి వారు అక్కడ నిలబడి ఉండిపోతారనమాట. ఇందాక మేము వస్తూ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నేను ఎప్పుడు వినలేదన్నమాట. దీపుని వాళ్ళు పండు అని పిలుస్తున్నారు. నేను అడిగాను, ఈ పండు ఎప్పటి నుంచి పెట్టబడింది అంటే వాని చిన్నప్పటి నుండి అని చెప్పారనమాట. అంటే చూడండి, చిన్నప్పుడు పుట్టగానే ఏమని పేరు పెడతారు? పండు. జన్మదినాన్న పండు కదండి, అందరూ పండ్లే. జన్మదినాన్న అందరి పేర్లు పండ్లే. కానీ మనం చనిపోయినప్పుడు లేదా ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మనం పండో కాదో అందరూ చెప్పేస్తారు. కాబట్టి జీవితాన్ని బట్టి పేరు కలిగేది ఎక్కడ? మన మరణ దినాన్నే. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా మనందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క పేరు పెట్టబడింది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా మీరు చూడండి, యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో మరణించాడో ఆయన మరణం ద్వారా మనల్ని అందరినీ కూడా దేవునితో ఆయన సమాధానపరిచాడు. యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తమై బలి అయి ఆయన మరణం ద్వారా మనల్ని దేవునితో సమాధానపరిచాడు. అప్పుడు మనకు పెట్టబడిన పేరేంటి తెలుసా? దేవుని కుమారులు అనే పేరు పెట్టబడింది. చెప్పండి అందరూ, ఏ పేరు పెట్టబడింది? హోషే గ్రంథం గురించి ఇక్కడ వ్రాస్తూ వచ్చాడు. రోమీయులకు వ్రాసిన పత్రిక చూడండి. ఇప్పుడు రోమీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడునని హోషేయులో ఆయన చెప్పుచున్నాడు. సమాధాన పరిచాడు యేసుక్రీస్తు తన మరణం ద్వారా. కొలసి 1:22 ఏముంది? తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకై ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచాడు. చెప్పండి, ఇప్పుడు మనకి పేరు కలగాలంటే యేసుప్రభు పుట్టాడా చనిపోయాడా? అది యేసుక్రీస్తు మరణించటం వల్ల మనకు పేరు కలిగింది. ఎందుకంటే ఆయన మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాం. మనకు కలిగిన పేరేంటి? జీవము గల దేవుని కుమారులు. ఈ పేరు సృజించబడిన ఆదాముకు పెట్టబడలేదు. సృజించబడిన ఆదాము కూడా ఏమని పిలువబడ్డాడు? దేవుని కుమారుడు. లోకాసువార్త 3వ అధ్యాయం ఆఖరి వచనం. సృజించబడిన దేవదూతలు కూడా ఏమని పిలువబడ్డారు? దేవుని కుమారులు. యోబు గ్రంథంలో మనం చూస్తాం. కానీ ఆ దేవుని కుమారులు ఈ దేవుని కుమారుడు ఒకటి కాదు. యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులైన వారు యేసుక్రీస్తు మహిమతో ఏకమై ఉన్నారు. వారు వాస్తవం చెప్పాలంటే ఆదాము దేవుని కుమారుడు కదా. లోకాసువార్త 3వ అధ్యాయం ఆఖరి వచనం ప్రకారం. ఎందుకంటే దేవుడు ఆదామును సృజించాడు కదండి. ఆదాము దేవుని కుమారుడు. మరి ఆదాము దేవుడేనా? కాదు. దేవుని దూతలు దేవుని కుమారులు. యోబు గ్రంథం. మరి దేవుని దూతలు దేవుళ్ళేనా? కాదు. దేవదూతలు దేవుళ్ళు కాదు. కానీ యేసుక్రీస్తు ద్వారా కుమారులైన వారందరూ కూడా దైవములే. మనమందరం ఎవరు? దైవములుగా చేశాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 33లో చెప్పాడు, దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారే దైవములని చెప్పాడు కదండి. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావా,
నీ ప్రేమ వర్ణింపతరమా, ధరయందు నేనుండి చెరయందు పడియుండ పరమందు దాచితివే, నన్నే పరమందు చేర్చితివే, దురుతుని దైవముగా చేసితివే, దురుతుని దైవముగా చేసితివే, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైన. దురుతుని దైవముగా చేశాడు, మనల్ని దైవములుగా చేశాడు. కాబట్టి ఆదాము దేవుని కుమారుడే, దేవదూతలు దేవుని కుమారులే, మనం కూడా దేవుని కుమారులం. అంటే ఆ లెక్కలో ఆ వరుసలో దేవుని కుమారులం కాదు. మనం యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులు అని పిలువబడిన వారందరూ దైవములు అని పిలువబడ్డారు. ఎందుకంటే ఇది ఆక్షేపించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే మీరు ఈ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ఆయన మనయందు నిలిచి ఉన్నాడని మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. చూసారా ఈ మాట? 24 వచనంలో ఉంది, ఆయన యందు వాడు నిలుస్తున్నాడు, వాని యందు ఆయన నిలుస్తున్నాడు. వీఆర్ ఇన్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ అస్. మనం దేవునిలో ఉన్నాం, మనలో దేవుడు ఉన్నాడు. అంటే మనం దేవునితో ఏమైపోయాం? ఏకమైపోయాం. ఎలాగూ? దేవుని కుమారులు అవ్వటం ద్వారా. దేవుని కుమారులు అవ్వటం ద్వారా. దేవుని కుమారులు అంటే ఇది ఆదాములో నుంచి పుట్టినందుకు కాదు, యేసుక్రీస్తు ద్వారా విమోచించబడినందుకు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు మరణం ద్వారా మనకు వచ్చిన పేరేంటి? జీవము గల దేవుని కుమారులు. జీవము గల దేవుని కుమారులు అనే పేరు మనకు కలిగింది. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన జన్మించినప్పుడు రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, మీకు అందరికీ చెప్తాను. యేసు ప్రభు ఈ లోకంలోనికి జన్మించిన ఉద్దేశం ఏంటంటే శరీరమును బట్టి అనే మాట తీసుకుందాం. అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? శరీరం, ఆయన శరీరం. ఏమండి, దేవునికి శరీరం ఉంటుందా? చెప్పాలి మీరు, దేవునికి శరీరం ఉంటుందా? మీరెవరో చెప్తలేదంటే అసలు మీకు తెలీదా? దేవుడికి శరీరం ఉంటుంది? లేదు, దేవుడికి శరీరం ఉండదు కదా. దేవుడికి శరీరం కావాలంటే ఏమవ్వాలా? ఆయన మనుషుని పోలికగా పుట్టాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి మనం చదివితే, క్రీస్తు యేసున కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపము గలవాడు ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. అందుచేత పరలోకమందు ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి నాలుగు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించనని అక్కడ చూస్తాం. దేవుడు పుడితే తప్ప ఆయనకు శరీరం లేదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు? శరీరం. అందుకనే మీరు బైబిల్ చదివితే హెబ్రీ పత్రిక 10:5 ఆయన అంటాడు, ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటాడు, నాకొక శరీరము అమర్చిత్వే. శరీరం కొరకు మాత్రమే యేసు ప్రభు లోకంలో జన్మించాడు. ఇంతకీ ఆ శరీరం ఏం చేయబడింది అని మనం ఆలోచిస్తే, మీరు ఒకసారి రోమాపత్రిక 8:4 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడినట్లు పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరం ఎందుకొరకంటే మన పాపమునకు ఆయన శరీరమందు శిక్ష విధించబడింది.
మీకు అందరికీ ఒక విషయం చెప్తాను వినండి. పాపమునకు శిక్ష విధించబడింది ఎందుకంటే అక్కడ ఒక మాట ఉంది, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడినట్లు. ఇంతగా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అంటే ఏంటి అంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదు. హెబ్రీ 9:22 ఇలా చెప్దాం. నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ ఫోన్ ఎవరిది చెప్పాలి? ఈ ఫోన్ ఎవరిది? నాది కాదు, సత్యనారాయణ గారిది. నా ఫోన్ అక్కడ లైవ్కి పెట్టాను. బాధపడతాడు ఆయన, అబద్ధాలు ఆడకూడదు, తెలియకపోతే తెలియనట్టు ఉండాలి, ఫీల్ అవుతాడు. ఈ ఫోన్ అయింది కదండి, ఇప్పుడు ఇది అయింది. మీలో ఎవరు సైలెంట్గా ఉంటే వాళ్ళకి ఈ ఫోన్ ఎత్తాను అన్నాను అనుకోండి, అప్పుడు మీరేమనాలా? మీకు ఇది నేను ఇవ్వాలంటే ఇది నాదై ఉండాలి. అలాగే మన పాపాలు క్షమించాలంటే ఆయన మన పాపం కొరకై దేవునికి ప్రాయశ్చిత్తం చేయాలి, మన పక్షంగా దేవునికి వెల చెల్లించాలా. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడంటే పాపమునకు శిక్షను అనుభవించాడు. అంటే పాప పరిహారం అని ఉంది కదా, అక్కడ పరిహారం అనే మాట మీరు ఎప్పుడైనా చదివారా? ఎక్కడ చదివారు? కాదండి బాబు, బోర్డుల మీద ఉంటుంది నష్టపరిహారం. ఇక్కడ చెత్త వెయ్యరాదు, వేస్తే జరిమానా ఎంత? 500. అంటే అదేంటది? పరిహారం. తర్వాత ఇక్కడ పలానా కార్యక్రమాలు చేయకూడదు, చేస్తే జరిమానా కదండి, నష్టపరిహారం. మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, పాపానికి క్షమాపణ మనకి ఇవ్వాలంటే మరి మన పాపాలకు పరిహారం ఎవరికి చెల్లించాలా? మన పాపాలు క్షమించబడితే మనం ఎక్కడ నిలబడాలా? దేవుని ఎదుట. దేవుడు ఉండే స్థలాన్ని ఏమంటారంటే అతి పరిశుద్ధ స్థలం అంటారు, మోస్ట్ హోలీ ప్లేస్ అంటారు, లేదా గర్భాలయం అంటారు. ఆ గర్భాలయం యొక్క పరిశుద్ధత ఎంత? ఆ పరిశుద్ధ తులము యొక్క వెల చొప్పున పాపానికి వెల చెల్లించాలి. ఇప్పుడు అక్కడ సీల్డ్ వాటర్ బాటిల్ ఉంది, శంకర్ ఎత్తుకొని తాగేస్తున్నాడు. అప్పుడు దీపు ఎర్రే తాగేస్తున్నావేంట్రా అన్నాడు. అని అంటే ఏమనుకోకరా తాగేస్తున్నానంటే దీపు ఏమంటాడు? పోన్లే తాగే అంటాడు. వాడిది కాదు అది. కానీ అది ఎవరిదో అతను ఏమంటాడు? సీరియస్గా రియాక్ట్ అవుతుంది, నువ్వు తాగైతే నాకు ఎలాగరా అంటాడు. చూసారా? అంటే ఇప్పుడు చూడండి, తప్పు మన అందరి విషయంలో ఒక్కొక్కలాగా ఉంటుంది తప్పు. కానీ అతి పరిశుద్ధ స్థలం యొక్క పరిశుద్ధత వెలుగులో తప్పు ఎంత తప్పో అంత వెల చెల్లించాడు యేసుప్రభు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వెల చెల్లించింది ఎవరికి? దేవునికి అనే మాట ఒకటైతే అతి పరిశుద్ధ స్థలానికి అనే మాట. ఎందుకంటే ఆయన వెల చెల్లించిన వెంటనే వెలను అంగీకరించిన వారు అందరూ కూడా ఇప్పుడు ఎక్కడ నిలబెట్టబడ్డారు? ఎఫెసీ పత్రిక 2:7 కదండి. దుబాయ్ దేశము బయట దేశాల్లో తీసుకెళ్ళడానికి మధ్యలో ఎవరు ఉంటారు? బ్రోకర్స్ ఉంటారు. వాళ్ళు ఏమంటారు? మీరు డబ్బులు ఇస్తే ఇది చేస్తే మేము మిమ్మల్ని అక్కడ నిలబెట్టేద్దామంటారు. అన్నీ ఇచ్చినాక వాళ్ళు ఎక్కడ నిలబెడతారు? భూమి మీద ఉన్న గుడారంలోనే. అంటే మళ్ళీ ఇండియాలోనే నిలబెడతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బులు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు దుబాయ్ దేశం కాదు, ఎక్కడ నిలబెడతారు? కానీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని భూమి మీద ఉన్న గుడారంలో నిలబెట్టలేదు, నిజమైన పరిశుద్ధ స్థలంలో నిలబెట్టాడు. మరి నిజమైన పరిశుద్ధ స్థలంలో నిలబెట్టాడంటే అతి పరిశుద్ధ స్థలం యొక్క పరిశుద్ధత ఎంతో అంత వెల యేసు ప్రభు చెల్లించాడు. ఇప్పుడు చెప్పండి, దేవునికేమో న్యాయం చేశాడు, మనకేమో ధర్మం చేశాడు. దేవునికి ఏం చేశాడు? న్యాయం చేశాడు. మనకేమో ధర్మం చేశాడు. దేవునికి న్యాయం చేసింది ఎవరి విషయంలో? మన విషయంలోనే, మన పాపాల విషయంలో. మనకు ధర్మం చేసింది ఏ విషయంలో? మన విషయంలోనే మనకు నీతినిచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అంటే ఏమిటి అంటే, మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ప్రాయశ్చిత్తం చేస్తేనే పాపక్షమాపణ కలుగుతుంది.
మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. ఏముంది తెలుసా? పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం. కదండి, చాలాసార్లు మనం ఇలా అంటాం, తండ్రి మీరు మా పాపాలు క్షమించారంటాం. నిజమే, ఆ మాట కరెక్టే కాదంట్లే. కానీ వాస్తవంగా మన పాప క్షమాపణ ఎవరిలో ఉందంటే తండ్రిలో కాదు, పరిశుద్ధాత్మలో కాదు. మీరు బైబిల్ సరిగ్గా చదవండి. కొలస్సీ పత్రిక 1:14 ఉందంటే ఆ కుమారుని యందు అని ఉంది. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా మనకు పాపక్షమాపణ అని ఉంది. ఎందుకు? యేసు ప్రభులోనే పాపక్షమాపణ ఉంది. కృపానిధి ఆయనే ప్రాయశ్చిత్తము చేశాడు కాబట్టి. మీకు అర్థమైంది ఇప్పుడు శరీరం యేసు ప్రభు ధరించుకొని వచ్చింది ఎందుకు? పాపానికి శిక్ష అనుభవించడానికి శరీరంతో వచ్చాడు. ఇప్పుడు ఈ రాత్రి ఈ విషయం తెలియకుండా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అంటే ఏమీ అర్థం లేదు దానిలో. మీకు అర్థమైంది అసలు యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు పుట్టాడు? శరీరమును బట్టి. ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఏమన్నాడు? నాకు ఒక శరీరము అమర్చి. అసలు ఎందుకు దేవునికి శరీరం? ఎందుకంటే దేవునికి ఎందుకు శరీరం అవసరం అంటే పాపమునకు శిక్షను అనుభవించడానికి, పాప పరిహారం చెల్లించడానికి. దాని ఫలితం ఏమని చెప్పాడు ఇక్కడ? మళ్ళీ చదవండి ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాల్లో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకోను మన యందు. అంటే నా వైపు వినాలి, మీరందరూ చూడాలి. ప్రభువుని నమ్ముకోగానే ప్రభువుని నమ్మిన వాళ్ళని అందరిని ఎక్కడ నిలబెట్టాడు? మహిమలో దేవుని ఎదుట అతి పరిశుద్ధ స్థలములు ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7 ప్రకారం పరలోకమందు కూర్చోబెట్టాడు. నేను ప్రశ్న అడిగిన, కూర్చోండబెట్టాడు కదా, ఇప్పుడు మనం పరలోకం కొరకు జీవించాలా, పరలోకము నుండి జీవించాలా? కరెక్ట్ చెప్పాలా? పరలోకం కొరకు జీవితమా, పరలోకము నుండి జీవితమా? వెరీ గుడ్. పరలోకంలో కూర్చొని పెట్టాడు కాబట్టి పరలోకం కొరకు కాదు, ఇప్పుడు పరలోకం నుండి. నా వైపు వినాలా? పరలోకం కొరకంటే శరీరంతో నెరవేర్చే ఆజ్ఞల ద్వారా పరలోకం వెతకటం. పరలోకము నుండి అయితే ఆత్మానుసారంగా జీవించే జీవితం అన్నమాట. అంటే శరీరంతో నెరవేర్చే జీవితంలో నుండి ఆత్మతో నెరవేర్చే జీవితంలోకి తెచ్చేశాడు. అందుకనే అక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయం 3లో అలా ఉంది. మళ్ళీ చదవండి ఇప్పుడు మీరు. అందరూ చదవాలా? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు. అంటే ప్రభువుని అంగీకరించడం ద్వారా మనలో జరిగిన మార్పు ఏంటంటే ఇంకా శరీరమును అనుసరించి జీవించవలసిన పని లేదు. ఆత్మను అనుసరించి జీవించుట మాత్రమే మన కొరకు మిగిలి ఉన్నది. శరీరమును అనుసరిస్తే ఎక్కడికి వెళ్ళాలని? పరలోకం వెళ్ళాలని. ఆత్మను అనుసరిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? పరలోకం నుండి ఆత్మానుసారమైన జీవితం అంతా కూడా స్వాస్థ్యం. శరీరానుసారమైన జీవితం అంతా కూడా కుమారత్వం కొరకు మనం ఏం చేయట్లేదు. కుమారులుగా ఆయన మనల్ని చేశాడు. ఇప్పుడు కుమారులమనే నిశ్చేతలో ఉండి మరి నేను కుమారుడిని అయితే నా కొరకు సిద్ధపరచబడిన వారసత్వం ఏంటని తెలుసుకోవడానికి జీవిస్తున్నా. కూడా చెప్పనా, అసలు కనీసం కొంతమందికి యేసుక్రీస్తు చెల్లించిన వెల ద్వారా కలిగిన స్థితి ఏంటో అర్థం కాకపోతే వాళ్ళు ఇప్పుడు కూడా ఏం చేస్తారు? పరలోకం కొరకు జీవిస్తున్నారు. పరలోకం కొరకు జీవిస్తే ఏం జరిగిద్ది? అది శరీరానుసారంగా జీవించే జీవితం కదా, శరీరంతో నెరవేర్చే క్రియలు కదా. అప్పుడు ఏం జరిగిద్ది తెలుసా? శరీరంతో జీవించే ఎవరికైనా జరిగే అనుభవం ఒకటే, చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడే జరుగుతుంది. రోమాపత్రిక 7:18 ప్రకారం. అప్పుడు చెప్పండి, ఏ రోజుకి వస్తుంది వీళ్ళకి నిశ్చేత? నేను పరలోకంలో కూర్చున్నాను లేదా పరలోకం వెళ్తానని నిశ్చేత ఎప్పటికి వస్తుంది? ఎప్పటికీ రాదు. అసలు పరలోకం వెళ్తాను, పరలోకంలో కూర్చున్నాను నిశ్చేత లేని వాళ్ళకి సంతోషం ఏముంటుంది? మరి ఉండకపోయినా ఎందుకండి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పేస్తున్నారు? బైబిల్లో మీరు చదివారా? రక్షణ ఆనందం అనే పదం ఉందా? రక్షణ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? పేతురు 1:6 ప్రకారం రక్షణ స్వాస్థ్యంలో నుంచి వస్తుంది. రక్షణ స్వాస్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? రక్షణ నిశ్చేతలోంచి వస్తుంది. రక్షణ నిశ్చేత లేని వాళ్ళకి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మీరు నిజంగా బాధ్యత కలిగిన పౌరులు కాదు, చెప్పండి, బాధ్యత కలిగిన పరలోక పౌరులు. బాధ్యత కలిగిన పరలోక పౌరులు అయితే ఎవరైనా మీకు వచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్తే, మెర్రీ క్రిస్మస్ అని చెప్తే, ఎందుకు హ్యాపీగా ఉన్నావు నువ్వు చెప్పు అని అడగాలి. అప్పుడు వాళ్ళు చెప్పకపోయినా మీరు బాధ్యతకి ఏం చెప్పాలా? ఒరే
ఆనందం అనేది మన రక్షణలో ఉంది. ఆ ఆనందం మనం ఎప్పుడు అనుభవిస్తామంటే మన స్వాస్థ్యం ఏంటో, మన వారసత్వం ఏంటో ముందుగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సంగతులేంటో, మర్మములేంటో, కార్యములేంటో తెలుసుకుంటేనే ఆనందిస్తాం. అసలు తెలుసుకోవాలంటే ముందు మనం ఏమి నమ్మాలా? కుమారులం అనే సంగతి నమ్మాలా. కుమారులం అనే నిశ్చయిత ఉంటేనే కుమారునికి వాగ్దానం చేయబడిన వారసత్వాన్ని వెతుకుతాడు. ఈ వెతికే క్రమంలో వారసత్వం తెలియబట్టడం ద్వారా ఏం చేస్తాడు? ఇందువలననే మీరు మిక్కిలి ఆనందిస్తున్నది చెప్పనా సఖ్యం మహిమయుక్తమైన సంతోషం. అప్పుడు మీరు చెప్పాలా, సంతోషం అనేది రక్షణలోనే ఉంటుంది, అసలు నువ్వు ముందు రక్షించబడ్డావా అని అడగాల. క్యారల్స్ తిరిగిన చాలామంది మీకు తెలుసు కదా, మీలో ఒక్కరైనా బాధ్యతగా వారిని నువ్వు రక్షించబడ్డావా అని అడిగారా? మీ ఫ్రెండ్స్ అయితే ఏమంటాడు? రక్షించబడ్డాను అంటాడు. వెరీ గుడ్, దొరికేశాడు, పట్టుకోండి. రక్షించబడ్డావంటే ఏమయ్యావు అని అడగాలి కదా. మరి చెప్పకపోయి మీరేం చెప్పాలా? ఇంతకుముందు నువ్వు పాపివి, రక్షణ పొందావు కాబట్టి ఇప్పుడు నువ్వు కుమారుడివి. కుమారుడు ఎక్కడ ఉంటాడు అని అడగాల. యోహాను 8:30 తెరిచి ఏం చెప్పాలా? కుమారుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేస్తాడు, దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసం చేయడు. నువ్వు పాపి అయినప్పుడు మాత్రమే నువ్వు తండ్రికి దూరంగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు తండ్రి ఎదుట ఉన్నావు అని చెప్పాలా. నమ్ముతాడా? నమ్మలేడు. అప్పుడు మీరేం చెప్పాలంటే, ఒరే అసలు నువ్వు కుమారుడు అనే నమ్మలేకపోతే కుమారులకు ఉన్న వారసత్వాన్ని నువ్వు ఎలాగూ నమ్ముతావు? వారసత్వాన్ని నమ్మకపోతే వారసత్వాన్ని నువ్వు ఎలా తెలుసుకుంటావు? తెలుసుకోకపోతే వారసత్వం ద్వారా కాకుండా నువ్వు ఎలా ఆనందిస్తున్నావు అని అడగాల. అని మీరు అడుగుతారా? అడుగుతారా? ఏంటంటే చెప్పరా? అడుగుతారా? అడగరా? అడగండి. మీరు అడిగితే మీరు దొంగలు కాదు, మీరు అడగకపోతే మీరు ఖచ్చితంగా దొంగలు. ఏ దొంగలు? ఏ దొంగలు? మీకు అప్పగించబడిన మంచి పదార్థమును కాపాడని దొంగలు. కానీ మీరు అందరూ మంచి పదార్థం కాపాడే మంచి పిల్లలని నేను నమ్మి మిమ్మల్ని అందరిని బట్టి నేను ముందుగానే నమ్మి నిరీక్షణ దేవునికి స్తోత్రం చెప్తున్నాను. హల్లెలూయా. రైట్, దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్పమంటారా? బైబిల్ తెరిచి మీరు చూసి చెప్పండి. ఎలాగని పేతురు 1:5 ప్రకారం పరలోకమందు భద్రపరచబడిన స్వాస్థ్యం, దాన్ని బట్టే ఆనందం. ఇప్పుడు మన ఇంట్లో మన బిడ్డకి కూర్చోబెట్టి, ఒరే నువ్వు ఎందుకురా చింతిస్తున్నావు, మీ నాన్నకి ఎంత ఆస్తుందో తెలుసు కదా, మీ నాన్న నేనే కదా, నీకేమేమి ఆస్తుందో రా చూపిస్తానని వాడిని ఎక్కడ తీసుకెళ్ళాలా? పొలంలోనికి, స్థలాల్లోనికి, ఏమేమి ఇప్పుడు దాకా వాడి చెవికి వినబడలేదు, కంటికి కనబడలేదు, వాడి హృదయానికి గోచరం కాలేదు చూపిస్తున్నప్పుడు డ్యాన్స్ వేసేస్తాడు మా నాన్న ఎంత ఆస్తిపరుడు అని. మరి మన తండ్రి ఎవరు? తిమోతి 1:6 శ్రీమంతుడగు దేవుడు. పేతురు 1:5 ఉన్నాడు సర్వ కృపానిధియగు దేవుడు. రోమాపత్రిక 10:12 ఉన్నాడు కృప చూపుటకు ఐశ్వర్యవంతుని పిల్లలం, శ్రీమంతుని పిల్లలం, కృపానిధి పిల్లలం. కానీ మన నిధులేంటో మనకు తెలియకపోతే మనకి ఎక్కడి నుంచి ఆనందం వచ్చింది? అసలు నిధులు తెలుసుకోవాలంటే ఫస్ట్ నువ్వేమని నమ్మాలా? కుమారుడు అని నమ్మ. కుమారుడు, నువ్వు కుమారుడు అంటే నమ్మగలుగుతుందా ప్రస్తుత క్రైస్తవ్యానికి ఏ పాటలు నచ్చుతున్నాయంటే, నేను ఘోరపాపిని, నేను దేనిపాపిని కదండి. పాస్టర్ గారులు కూడా స్కిట్లు వేస్తున్నారు తెలుసా? ఏటికి? దేనికి? కుల పిచ్చోడిని నేను, కళ్ళు లేని కపోదిని, మత పిచ్చ అంటే ఆ పాటలకు స్కిట్ వేస్తేనే పండుతుంది. ఎందుకంటే దానికి ఎలాగేయచ్చు? గుడ్డు కళ్ళు పెట్టుకొని చెప్పండి, కర్ర ఒకటి అట్టుకొని గిన్నె ఒకటి అట్టుకుంటే అప్పుడు ఆ పాటలకే సెట్ అవుతాయి. మిగిలిన స్కిట్లు బాగా పండవు. అందుకని ఇలాంటి పాటలను చూసుకునే ఘోర పాపిని, దేని పాపిని, ప్రధాన పాపిని అనుకుంటున్నారు. నేను ఇలా చెప్తాను, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినవాడు కుమారుడనే నిశ్చేతలోనికి వస్తే అసలు ఆ కుమారునికి వాగ్దానం చేయబడిన ఆ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోగలుగుతాడు. తెలుసుకునే కొద్దీ ఆనందం పెరిగిపోతూ ఉంటుంది. డెకరేషన్ ఉందా నా వెనకాల? లేదు. స్టార్ ఉందా? లేదు. శాంతాక్లాజ్ ఉన్నాడా? లేడు. కేక్ ఉందా? ఏమీ లేవంటున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నట్టుంది అక్క. ఏమీ లేవు, ఏమీ లేవు. కానీ కావాల్సినంత ఆనందం ఉంది. అసలు ఈ రాత్రి ఇక్కడ చాలామంది ఎందుకు కూర్చున్నారు తెలుసు? అక్క వెళ్ళండి, పర్లేదు, ఏం కాదు, ఊరికి సరదాగా చెప్పాను అంతే, మీరు వెళ్ళండి. ఇప్పుడు చాలామంది గ్రంథం దగ్గర ఎందుకు కూర్చున్నారనుకో, ఈ రాత్రి ఈ కాలువల్లో నుంచి ఏమైనా
శ్రేష్టమైనవి ఏమైనా బయలుపరచబడతాయేమోనని అందరూ కనిపెట్టుకొని కూర్చున్నారు. మీకు మా లైవ్ వర్తమానాలు ఎలా వస్తాయి చెప్పమంటారా? లైవ్ స్టార్ట్ అయితే పోగుబడిపోతారు జనాలు. ఎందుకంటే అసలు ఈ ప్రభు ఏం మాట్లాడతాడు అని. ఈ ఆనందం అన్ని సంఘాలకు వెళ్ళిపోవాలా రానున్న దినాల్లో. ఇప్పుడు చూడండి, మాకు వాక్యం బాగా తెలుసు అన్నవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ ఆనందం అన్నీ వెళ్ళిపోవాలనే బదులు ఇక్కడ జనం అక్కడికి వెళ్ళిపోతారని అక్కడికి తెచ్చుకొని ఇక్కడ తగిలించుకుంటున్నారు. అవి ఏం చేయకండి, అసలు అవి ఏం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. మీకు ఒకటి చెప్తాను, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టింది శరీరం ధరించుకోవటం కోసం. ఆ శరీరం ఎందుకంటే మనందరి పాపానికి ఆయన శిక్షను అనుభవించాడు. ఎంత శిక్షను అనుభవించాడంటే ఆ శిక్షను అనుభవించడం ద్వారా ఇప్పుడు ఆయన మనలందరినీ అతి పరిశుద్ధ స్థలంలో నిలబెట్టాడు. దేవుని ఎదుట పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టాడు. ఇప్పుడు నిలబడ్డాము. ఇప్పుడు మరలా కొండెక్కే ప్రయత్నం ఏం చేయట్లే. ఆ కొండ మీద ఉన్న మన యొక్క స్వాస్థ్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చెప్పండి, అంబానీ కొడుక్కే ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసో లేదో నాకు తెలియదు, కానీ అంబానీ కంటే ఐశ్వర్యవంతుడు. మన ఆస్తి మనకు తెలిసిపోతుందా? 2024లో మనం తెలుసుకున్నది ఎంత? చాలా తక్కువ. మీరు చూడండి, మీకు కావాలంటే ఎఫెసీ 1:17 చదవండి. శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో అంటాడు. అంటే అపరిమితమైనంత స్వాస్థ్యం ఉంది. నాకు ఈ 2024 జనవరి స్టార్ట్ అయినప్పుడు తెలియదు ఈ సంవత్సరంలో నేను చాలా అద్భుతమైన ప్రయాణం చేస్తానని. కానీ నేను చేశాను. ఎందుకో తెలుసా? ఈ వాక్యాన్ని బట్టి. మీలో చాలామంది చేశారు ఈ వాక్యాన్ని బట్టి. నేను ఇంకా చెప్తున్నా, ఇంకా నువ్వు ఆయన కొడుకుగా ఇంకా నీకు చాలా వారసత్వం ఉంది. నువ్వు తెలుసుకో. తెలుసుకునే కొద్దీ ఏమైంది? ఆనందం పెరిగిపోతుంది. ఆనందం పెరిగిపోయే కొద్దీ ఎందులో కూడా ఆనందాన్ని వెతకడానికి మనం ప్రయత్నం చేయం. చిన్న ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. ఎందుకంటే అందులో వేసే డ్యాన్సులు, అందులో చూపించేవన్నీ కూడా వాస్తవంగా శరీర దురాశలు నెరవేర్చుకోవటం అవన్నీ. ఇప్పుడు క్రైస్తవులు ఎలాగ సినిమాలు చూడక్కర్లేదు చూడొద్దు అనే బోధ కంటే ఇప్పుడు ఏమైందంటే ఆ డ్యాన్స్లే అట్టుకొచ్చి మనకు స్టేజ్ల మీద చేస్తున్నారు. ఇప్పుడు వెనకాల ఎవరు కూర్చుంటారు? పాస్టర్ గారు పాస్టర్ గారు ముందు ఆడపిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటే పాస్టర్ గారు ఏం చేస్తాడు? కళ్ళజోడు పెట్టుకొని కళ్ళు మూసుకుంటాడా? ఆయన చూస్తాడు. ఇప్పుడు ఎవడైనా ఒక చిన్నోడు లేచి పాస్టర్ గారు ఏ స్టెప్పులు అందులో కూడా వేస్తున్నారు, ఇదే వయసు ఉన్నోళ్ళు వేస్తున్నారు, మరి మీరు ఇక్కడ చూసేసి మమ్మల్ని సినిమాలు చూడొద్దు అంటున్నారేంటి అని అడుగుతారు కదా? అడగలేదా? ఇప్పుడు విశ్వాసులు అంటూ ఉన్నాడు. ఆడు ఇందాక లైట్ వెలిగించినట్టు ఒక్కసారి ఇలాంటి ప్రశ్న అడిగితే మరి లైట్లు వెలిగిపోతాయి కొంతమందికి కదండి. నిజమేనా కాదా? ఇప్పుడు యవనస్తులైన ఆడపిల్లలు లేచి డ్యాన్స్ చేశారనుకోండి, ఆ రాత్రి కళలు ఏమొస్తాయి యవనస్తులకి? నోవాహు వాడు కట్టిన కళ వస్తుందా? మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారం కళ్ళలోకి వస్తుందా? ఏమొస్తాయి? మీరు అర్థమైంది మీకు? అంటే నిజం చెప్పాలంటే క్రైస్తవుడు ఆనందించట్లేదు కాబట్టి ఇవన్నీ తెచ్చేసుకున్నాడు. కొంతమంది వీటిలో ఆనందం అయితే కొంతమందికి ఎక్కడ ఆనందం? భోజన పదార్థాలు కదండి. నిజం. మీ గురించి నేను చెప్పట్లేదు. సాధారణంగా చాలామంది ఆనందం ఎందులో? ఇప్పుడు వాళ్ళే అక్కడ ఆనందం, ఎక్కడ పడితే అక్కడ ఆనందం కోరుకుంటున్నాం. కొన్నిసార్లు ఇలా చెప్తాను, ఆనందం కరువైపోయి వీటిలో ఆనందం వెతుక్కున్నప్పుడు మన ద్వారా కొంతమందికి వాస్తవంగా మనం ఇబ్బంది కూడా కలిగిస్తాం. అన్నిట్లో ఆనందాన్ని
వెతుక్కుంటున్నాం. ఈ క్రమంలో మనం చాలామందికి అభ్యంతరం అయిపోతాం. కానీ రక్షణ ఆనందం అనుభవించేవాడు మాత్రం వేటిలో ఆనందాన్ని వెతుక్కోడు. వాస్తవంగా నేను మీకు ఏం చెప్తున్నానంటే, అసలైన ఆనందం మీరు కనుగొన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అసలైన ఆనందం, ఇంకా ఈ ఆనందం ఇంకా తెలుసుకోవచ్చు. ఇంకా తెలుసుకునే కొద్దీ మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఈరోజు ఈ సినిమాల యొక్క ప్రభావం లేదంటారా? చాలా ఉంది కదా. సినిమాల్లో సొంత పురుషుడు సొంత స్త్రీ అనే సిద్ధాంతం మీద కట్టబడతాయా? ఏముండదు. కుటుంబాలు పాడైపోతున్నాయి. యవనస్తులు తమ యొక్క భవిష్యత్తు అంతా పాడు చేసేసుకుంటున్నారు. ఇది చూసి వస్తాడు, వాళ్ళకి బాగానే డబ్బులు అందుతాయి, వాళ్ళు బాగానే బిజినెస్ చేసుకుంటారు, అవసరమైతే వాడు ఏది చేయాలని అక్రమాలు చేస్తాడు. కానీ ఇక్కడ కుటుంబాలు పాడైపోతున్నాయి. స్త్రీ పట్ల పురుషుడు భర్త నమ్మకంగా ఉండట్లేదు, భర్త పట్ల స్త్రీ నమ్మకంగా ఉండట్లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది దీనివల్ల? ఫ్యామిలీ వాల్యూ ఎంత? కుటుంబం యొక్క విలువ ఎంత? మనం దానికి పెట్టిన టికెట్ ఖర్చు ఎంత? అంటే వాడికి డబ్బులు ఇచ్చి మరి కుటుంబాలు కాల్చుకుంటున్నాం మనం. ఇదంతా ఎందుకు జరుగుతుంది తెలుసా? ఓన్లీ వన్ రీజన్. అసలు ఎక్కడైతే నిజమైన ఆనందం ఉందో ఆనందం దొరక్కే ఇందులో ఆనందం వెతుక్కుంటున్నాం. కానీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. ఇప్పుడు దాకా మీరు ఎంత భయంకరమైన ఇలాంటి ఎడిక్షన్స్కి లోనైనా నిజమైన ఆనందం మిమ్మల్ని వీటి నుంచి బయటకు తీసుకొని వస్తుంది. మీకు రావాలి ఈ విడుదల అని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా. ఆనంద తైలముతో అభిషేకం అన్నాడు హెబ్రీ 1. ఆనంద తైలంతో అభిషేకం అంటే, అభిషేకం అనే దగ్గర యెషయా గ్రంథం 61 ఏముంటుందంటే విడుదల ప్రకటించేది అని ఉంటుందండి. అభిషేకం అంటే ఏంటి? విడుదల ప్రకటించేది. ప్రిపేర్ అయిన మెసేజ్ విడుదల ప్రకటించదు. అభిషేకంతో మాట్లాడే బోధ విడుదల కలిగిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆనంద తైలం అనే అభిషేకం ఏం చేస్తుంది? ఆనంద తైలం అనే అభిషేకం మీకు అల్పకాల పాప భోగముల నుంచి విడుదల కలిగిస్తుంది. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో అంటాడు, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుతారంట. ఇప్పుడు ఒకనాటి సుఖానుభవం సంతోషంగానే ఉంటుంది, కానీ ఆ ఒకనాడు చేసిన తప్పు వల్ల ఇక తర్వాత భార్య భర్తలు కలవకపోవచ్చు కదా, దూరం అయిపోతారు. ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకోవాల్సిన దరిద్రుడు కాదు నువ్వు. ఎందుకంటే నిన్ను నా ప్రభు మన ప్రభు ఈ రాత్రి నీతో ఏం చెప్తున్నాడు? నిన్ను నేను ఆనంద తైలంతో అభిషేకిస్తాను అంటున్నాడు. ఆనంద తైలం అనేది నీ నెత్తి మీద ఉంటే ఆ తైలం నిన్ను అన్ని రకాల పాపపు ఆనందాల నుంచి నిన్ను బయటకు తీసుకొని వచ్చేస్తుంది. చుట్ట గాలిస్తే ప్రమాదం అని ఎక్కడ ఉంటుంది? సిగరెట్ గాలిస్తే దాని మీద ఉంటుంది కదండి. దాని మీద మంచి బొమ్మే ఉంటుంది. ఏ బొమ్మ? త్వరలో నీ ఊపిరితిత్తి ఎలాగో కాబోతుందని అడుగు, అది చూసుకుంటే నాకు ఎలాగైపోతుందా అనుకుంటే మొత్తం కాల్ చేస్తాడు కదండి. అంటే చూడండి, అంటే ఆ ఎడిక్షన్ నుంచి అతడు ఏమి బయటికి రాలేకపోతున్నాడు. కానీ మత్తు వల్ల కలిగే ఆనందం నుంచి ప్రభు నిన్ను బయటికి తెస్తాడు. ఇది కేవలము ప్రభువులో ఉంది. మీరు నమ్మండి. కనీసం మీకు కొన్ని ఎడిక్షన్స్లో మీరు ఉన్నట్లయితే, ఆ బలహీనతలో మీరు ఉన్నట్లయితే, దానిలో మీరు జుర్రుకుంటున్నట్లయితే మీరు చేయాల్సిన ఒకే ఒక ప్రార్థన ఇలా చెప్తాను వినండి. నేను యేసుక్రీస్తును నా రక్షకునిగా అంగీకరించాను, నేను దేవుని కుమారుడను, నేను పరిశుద్ధ స్థలములో యేసుక్రీస్తు రక్తమును బట్టి నేను నిలబెట్టబడ్డానని అనుకుంటూ ఉంటే మీకు తెలియకుండానే అందులోంచి మీకు విడుదల వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి దాని జోలికి వెళ్ళకుండా ప్రభు మిమ్మల్ని శాశ్వతంగా బయటికి తీసుకొచ్చేస్తాడు. అప్పుడు మీరు సెలబ్రేట్ చేస్తారు. అది ఆ సెలబ్రేషన్ గొప్పది కదండి. మీకు అర్థమైందా? ఇలాగ మీరు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ నిజంగా గంభీరంగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నో బలహీనతల నుంచి బయటకు వచ్చిన వాళ్ళం కాదా? ఖచ్చితంగా వచ్చాను. నేనైతే చాలా బలహీనతల నుంచి బయటకు వచ్చాను. మళ్ళీ వాడి జోలికి ఇప్పుడు దాకా వెళ్ళలేదు. దీనికి గల కారణం ఏంటంటే ఈ సువార్తే. ఏ సువార్త? యేసుక్రీస్తునందు విశ్వాసం వలన మనం దేవుని కుమారులం, పరిశుద్ధ స్థలంలో నిలబెట్టబడ్డాం, ఆయన రక్తం మనల్ని అతి పరిశుద్ధ స్థలంలో నిలబెట్టిందనే కాన్షియస్నెస్ అనే మనస్సాక్షి మనకేం చేస్తుందంటే, నువ్వు కుమారుడు కాబట్టి నీకున్న వారసత్వం ఏంటో దేవుని ఆత్మ నీకు చెప్తాడు. మీకు కూడా చెప్తాను, మన ఆస్తి ఏంటో మనకు చెప్పనోళ్ళు కూడా ఉంటారు. మన ఆస్తి ఏంటో మనకు చెప్పనోళ్ళు ఉంటారు. ఎందుకంటే తెలిస్తే మనం ఏం చేస్తాం? క్లెయిమ్ చేస్తాం. CLAIM క్లెయిమ్ అంటే ఏంటి? మనం దాని కొరకు పోరాడతాం, మన హక్కుగా అడుగుతాం, క్లెయిమ్ చేస్తాం. క్లెయిమ్ చేస్తే ఏం చేయాలా? ఇచ్చేయాలా?
సో ఇటు చూడండి, మనం క్లెయిమ్ చేస్తామని చెప్పి మన ఆస్తి ఏంటో మనకు చెప్పరు చాలామంది. కానీ మన ఆస్తి వివరాలు పూర్తిగా చెప్పటానికి, తద్వారా మనం వాటిని క్లెయిమ్ చేయటానికి మనలో పరిశుద్ధాత్మను ఉంచాడు. ఇప్పుడు మీ భవిష్యత్తు ఏంటో మీకు చెప్పకూడదు అనుకుంటే పరిశుద్ధాత్మని మీకు ఇవ్వకూడదు కదా, ఇచ్చాడా లేదా? అంటే క్రీస్తునందు మీ సదాకాలపు భవిష్యత్తు ఏంటో చెప్పేవాడు నీలోనే ఉన్నాడు. రోజు మీ భవిష్యత్తు నేను చెప్తాను, మా ఇంటికి రమ్మని నేను అంటానా? నేనంటే మీరు వస్తారా? రావచ్చా? రాకూడదు. మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు పని చేయనట్లు మాత్రమే సంఘం పనిచేస్తుంది, అంతే. ఆ పరిశుద్ధాత్ముడు మీలో పనిచేయడం స్టార్ట్ చేశాడు అనుకోండి, అసలు ఇంకా మీ ఆస్తి ఏంటో, మీ ఆస్తి వివరాలన్నీ మీకు తెలిసిపోతాయి. మీరు వెంటనే వాటిని ఏం చేస్తారు? క్లెయిమ్ చేస్తారు. యు ఆర్ కన్ఫెసింగ్. ఎప్పుడైతే మీరు క్లెయిమ్ చేస్తారో అవన్నీ విడుదలవుతాయి అన్నమాట. మీకు విడుదలవుతాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి విడుదలవుతాయో తెలుసా? మీ ఆత్మలో నుండి మీ దేహంలోకి. మీ దేహంలోకి వచ్చినా రాకపోయినా ఎక్కడున్నాయి? మీ ఆత్మలో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, జబ్బు ఉంది మనకి ఎక్కడ? శరీరంలో. స్వస్థత ఉంది ఎక్కడ? ఆత్మలో. ఎందుకు? నువ్వు కుమారుడివి. ఇప్పుడు నీ ఆత్మలో ఉన్న స్వస్థత నీ దేహంలోకి విడుదలైతే నువ్వు హాస్పిటల్స్లో తిరగాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు విశ్వాసులు హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు డాక్టర్ గారు ఎందుకు వచ్చావమ్మా అంటే, ఒకసారి ఇలా కూడా సరదాగా చెప్పండి, ఎలాగని, నా ఆత్మలో ఉన్నది నా దేహంలోకి రావట్లేదండి. ఎందుకు రావట్లేదు? నేను యేసుబాబు సన్నిధికి వెళ్తాం మానేశానండి అని చెప్పాలా. నిజంగా నువ్వు ఆయన సన్నిధికి వస్తే నీ ఆత్మలో ఉన్నవి నీ దేహంలోకి విడుదలైపోతాయి. నేను ఇలా చెప్తాను, మీరు ఎవరు భయపడకండి. నాకు 2024 సంవత్సరంలో ఒక్కసారి కూడా ఆయన మహాకృప చేత జ్వరం రాలే. మీరు స్తోత్రం చెప్తారు అనుకున్నాను. మీరు ఎక్కడ ఆగిపోయారంటే, అసలు ఎందుకు రాలేదా? అప్పుడు వచ్చి ఉంటుందా? ఇప్పుడు వచ్చి ఉండదా? మీ కూడా చెప్పనా, 2024 జనవరి 1 నుంచి ప్రతిరోజు చెప్పిన వర్తమానాలు ప్రతిరోజు ఉంటాయి. ఏ రోజైనా నాకు జ్వరం వచ్చిందని ఎవరికైనా కనిపెడితే నాకు చెప్పండి, మీకు 2025 జనవరి 1 గిఫ్ట్ ఇస్తాను. రాలేదు. ఎందుకంటే ఈ సువార్త రాకూడదని నేను చెప్పట్లేదు, కానీ వచ్చినా అది నిలబడకూడదు. ఎందుకంటే ఆత్మనే దేవుడు విమోచించలేదు, నిన్ను విమోచించాడు. నీవంటే ఎవరు? తెస్సలోనిక 5:23 ఆత్మ, జీవము, శరీరం. కాబట్టి కేవలం నీకు కావలసిన ప్యాక్ అంతా నీ ఆత్మలో కుమ్మరించేసి ఇందులో ఉంచుకోవట్లేదు, అదంతా నీ దేహంలో ప్రత్యక్షం అవడం కొరకే నేను సంఘం అని ఏదైనా తోటలో పెట్టాడు. సంఘానికి మీరు కానీ అటెండ్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి మీ ఆత్మలో ఉన్నదంతా మీ దేహంలో కుమ్మరించబడి ఉండేది. 2024 జనవరి 1కి మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడేమో ఎలా ఉన్నారు చూసుకోండి. మీ 2 ఫోటోలు దగ్గర పెట్టుకోండి. ఫిల్టర్లు వేయకండి, ఫిల్టర్స్ అప్లై చేయకండి. సో మామూలుగా చూసుకోండి, మీకు అర్థమైపోయింది. అప్పుడు కంటే మీ యవ్వనం ఇంకా నూతన పరచబడి, అప్పుడు కంటే మీ పడుచుతనం ఇంకా అప్పుడు కంటే మీరు యాక్టివ్గా ఉన్నారంటే మీ దేహంలో జీవం ప్రత్యక్షమైంది. కొరింథీ 2:4-11 చెప్పాడు. మీకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఎంత ఐశ్వర్యవంతులు మీకు తెలుసా? రోమాపత్రిక 5:5 ప్రకారం రక్షించబడిన రోజే మీ కంప్లీట్ ప్యాక్ మీ హృదయంలో కుమ్మరించబడింది. కుమారుడుగా నీవు సమస్తానికి వారసుడుగా నీ సమస్తం ఎంతదో అదంతా నీ హృదయంలోనే ఉంది. అర్థమైంది మీకు? సమస్తం ఎక్కడుంది? మీ హృదయంలో ఉంది. ఎక్కడికి రావాలా? దేహంలోకి వస్తే, ఆ దేహంలో కానీ ప్రత్యక్షమైతే అసలు మీరు ఎంత విలువైన వాళ్ళు అయిపోతారో, చాలా విలువైన వాళ్ళు అయిపోతారు. జనవరి 10 రాత్రి నుంచి రేపు కరీంనగర్లో జరిగే కాన్ఫరెన్స్ వరకు జరిగిన కాన్ఫరెన్స్లన్నీ కూడా అత్యల్పుణ్ణైన నాకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి జరిగాయి. మీరు 2023 జనవరి 10 నుంచి రాత్రి నుంచి ఇప్పుడు రేపు కరీంనగర్లో జరిగే కాన్ఫరెన్స్ వరకు అత్యల్పుణ్ణైన నాకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి జరిగాయి. అందుకనే నేను కోరుకోలేదు, కానీ నా తోటి సేవకులే నాకు ప్రతి కాన్ఫరెన్స్లో షెడ్యూల్ వేసినప్పుడు ఎలా వేశారు తెలుసా?
నేను ఎప్పుడు అది ఊహించలేదు. కానీ వాళ్ళు ఎలా వేశారంటే, ప్రతి మీటింగ్లో ఫస్ట్ ఒకళ్ళు మెసేజ్ చెప్పేవాళ్ళు, సెకండ్ నాకు ఇచ్చేవారు. నేను ఆ షెడ్యూల్ వేయలేదు, ఆ సేవకులు వేశారు, నా తోటి సేవకులు వేశారు. అలా ఎందుకు వేశారంటే, మనమందరం ఇక్కడ కూడి వచ్చింది ఈ దాసునికి దేవుడిచ్చిన వాక్య ప్రత్యక్షతను బట్టే. అలా నమ్మి వచ్చారు. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచిస్తే ఒక్కొక్క కాన్ఫరెన్స్కి సుమారు 3 లక్షలు సుమారు అయింది అనుకోండి. మే నెలలో 8 లక్షలు అయింది లాస్ట్ ఇయర్. మళ్ళీ అక్టోబర్లో సుమారు 3 అనుకోండి. మళ్ళీ ఈ సంవత్సరం జనవరిలో సుమారు 4 లక్షలు అయింది. మళ్ళీ మే నెలలో దగ్గర దగ్గర 8 లక్షల పైన అయింది జగన్నాథపురంలో. మొన్న మళ్ళీ వైజాగ్లో ఖర్చుగా 60,000 మిగిలింది అనమాట. ఇప్పుడు ఇవన్నీ ప్రభు ఎవరి ద్వారా ఇస్తున్నాడు అనేది కాదు, మనల్ని ఎంత ఐశ్వర్యవంతులుగా చేశాడని మనం ఆలోచించుకోవాలా. మళ్ళీ ఇదంతా నా అకౌంట్లో రిప్రజెంట్ అవ్వదు, కనపడుతుందా? ఎందుకంటే ఈ కూడికలకి ఇచ్చిన కానుకలన్నీ నిర్వహించిన సహోదరులు వేరు, అవన్నీ నాకు కనపడవు. కానీ ఇవన్నీ ప్రభు నా కొరకు నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు దాన్ని విడుదల చేశాడు అనేది నాకు తెలుసు. మాత్రమే కాదు, ఈ సంవత్సరం హైదరాబాదులో పరిచయం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ప్రతి వారం ఫ్లైట్లో వెళ్తున్నాను. ఇప్పుడు నా అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో తెలుసా? లెస్ దాన్ 10,000 ఉంది ఈరోజు నా అకౌంట్లో. నా ఫోన్పే అకౌంట్లో లెస్ దాన్ 10,000 అమౌంట్ ఉంది. కానీ నా కొరకు ప్రభు ఖర్చు పెడుతున్న రూపాయి ఇదంతా వాక్యంలో ఉన్న ఐశ్వర్యం ఇది. అలాగని ఎక్కడైనా అన్యాయంగా ఎప్పుడైనా కూడా నేను సేవకుడిని, నా కొరకు మీరు ఇది చేయండి అది చేయండి అనే బోధ అసలే కానే కాదు ఇది. ఎక్కడ మీకు రికార్డు కూడా దొరకదు మీకు అలాంటిది. నేను ఏం చెప్తున్నాను మీకు అంటే, మీరు ఎంత ఐశ్వర్యవంతులో మీరు తెలుసుకోండి. ప్రభు మీ కొరకు ఎంత విలువను మీ హృదయంలో కుమ్మరించాడు మీకు అర్థమైతే మీరు అంత విలువ కలిగిన వ్యక్తులు అయిపోతారు. అర్థమైంది మీకు? ఇప్పుడు నా భార్యకి నేను ఎంత విలువైన వాడిని, మా అమ్మకి నేను ఎంత విలువైన వాడిని అంటే, ఇప్పుడు మన విలువను పెంచుకునే కృప మనలోనే ఉంది. నీ విలువను నువ్వే పెంచేసుకోవచ్చు. ఎలా పెంచుకోవచ్చు అంటే, నీ హృదయంలో కుమ్మరించబడింది నీ దేహంలో ప్రత్యక్షమైతే ఆటోమేటిక్గా నీ వాల్యూ పెరిగిపోతుంది. మనల్ని ఎవరైనా కొనగలరా? అసలు ఇంకోటి చెప్పమంటారా? దేవుడు మీ హృదయంలో ఉన్నది మీ దేహంలో కుమ్మరించబడితే, మీ దేహంలోనికి ప్రత్యక్షమైతే మీ లెవెల్ పెరిగిపోతే మీ ప్రక్కన కొంతమంది కూర్చోవడానికి కూడా ఆలోచిస్తారు. కానీ మీరు కూర్చోమంటారు, ఎందుకంటే అది మీ కృప ద్వారా వచ్చిన ఐశ్వర్యం కాబట్టి. మీరు సామర్థ్యం ద్వారా సంపాదించింది అయితే ఏమంటారు? దూరం కూర్చో అంటారు. అలాగే ఇది ఓన్లీ బై గ్రేస్ మనకు వచ్చిన రిచ్నెస్ కాబట్టి ఇప్పుడు మనం అందరినీ కూడా రండి ప్రక్కన కూర్చోండి అంటాం. దేవుని మహాకృపను బట్టి ప్రభు నాకు వాహనం ఇచ్చాడు, కారు ఇచ్చాడు. నేను కారులో తిరుగుతున్నా కూడా మా స్థానిక సంఘానికి సంబంధించిన జగన్నాథపురం వాళ్ళు ఎంత అత్యల్పులు అయినా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు కనిపించినప్పుడు కూడా నేను ఒకసారి అనుకోకుండా చూసినా మళ్ళీ నేను వాళ్ళ వైపు చూసి వాళ్ళకు వందనాలు చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇదంతా కృప ద్వారా వచ్చిందే తప్ప సామర్థ్యం ద్వారా వచ్చింది కాదు. అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది ఇంకా మనము స్టార్టింగ్లో ఉన్నామంటాను నేను. ఇంకా మనం తెలుసుకోవాల్సిన చాలా సంగతులు ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమైందా? యేసుక్రీస్తు కేవలం శరీరాన్ని ధరించుకోవటం ద్వారా మనకు కలిగిన గొప్ప అనుభవం ఏంటంటే, ఈ శరీర దురాశలను అనుసరించకుండా దేవుడు మనల్ని తప్పించేస్తున్నాడు. అంటే మన శరీరం ఎంత ప్రమాదం కదండి. ఇప్పుడు చూడండి, నేను చెప్తుంటుంటే మీరు ఒకసారి ఆలోచించండి. కాయిన్కి అనదర్ సైడ్ ఇంకోటి ఉంటుంది. సపోజ్ ఇవన్నీ అనుభవించాలని కోరికే మనలోకి వచ్చేసింది అనుకోండి. లగ్జరియస్గా బ్రతకాల, కారులో తిరగాల, ఫ్లైట్లో తిరగాల, చాలా రిచ్గా ఉండాలనే దురాశ పుట్టింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? దొంగతనాలు చేస్తాం. దొంగతనాలు ఎలా చేస్తాం? అక్రమంగా ప్రజల దగ్గర నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తాం. చేసేవాళ్ళు ఉన్నారు లేరా? ఖచ్చితంగా ఉన్నారు. కానీ దాన్ని బట్టి ఏం జరుగుతుంది తెలుసా? వినండి, దాన్ని బట్టి మీ శరీరము దురాశలు పెరిగినాయి కాబట్టి, దాన్ని అనుసరించి మీరు బ్రతికారు కాబట్టి, మీరు ఆ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నా ప్రతిరోజు మీరు చచ్చిపోతున్నట్లనే ఉంటుంది మీకు. ఎందుకంటే శరీరం నిరర్థకం కాకపోతే మనం ఏమవుతాం? రోమ 7:9 నేనైతే చనిపోతున్నా అన్నాడు. మనం చచ్చిపోయి ఆస్తులు అనుభవించడం ఎలా ఉంటుంది? మనం జీవిస్తున్నప్పుడు ఆస్తి అనుభవించడం ఎలా ఉంటుంది?
కాబట్టి యేసు ప్రభు శరీరం ధరించడం ద్వారా మన శరీరాలను ఆయన నిరర్థకం చేశాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన శరీరం ధరించడం ద్వారా మన శరీరం నిరర్థకం చేశాడు. మీ అందరికీ చెప్తున్నాను, దురాశల ద్వారా మీరు స్వాధీనపరుచుకోవాల్సిన పరిస్థితికి చెందినవారు కాదు. దురాశల ద్వారా మీరేమీ స్వాధీనపరుచుకోవాల్సిన అవసరం లేదు. మీరు పరిశుద్ధాత్మ ద్వారా వాటిని తెలుసుకొని వాటిలో అడుగు పెట్టేసేయాల. అర్థమైందండి? మళ్ళీ చెప్పనా, మన సీఎం గారి పేరేంటి? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అందరితో కలిసి కూర్చొని మంత్రులతో కలిసి మాట్లాడుతున్నాడు అనుకోండి. ఆయనకి చికెన్ వాసన వచ్చిందండి పగ్గదిలో. అప్పుడు దొంగతనంగా పిల్లిలాగా వెళ్ళి ఒక మొక్క తింటాడా? అంత పెద్దోడు కాదు దగునా? మరి నువ్వెంత పెద్దోడివి? నువ్వెందుకు దురాశల చేత ఏడవబడుతున్నావు? అసలు ద వే ఆఫ్ వాకింగ్ మనకేం చెప్పాడంటే, పిల్లిలాగా ఎవడో నన్ను చూడట్లేదు, తొందరగా తీసి ముక్కు తినేద్దాం అనుకో, రోజు లైట్ వేసేస్తాడు విశ్వాసులు అంటాడు. లైట్ వెలిగించాడానికి ఆ లైట్లో నువ్వు దొరికిపోతావు కదండి. నిజంగా చూడండి, మన వాకింగ్ స్టైల్ ఎట్లా మార్చాడంటే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకోను. ఈ నడక ఏదంటే యేసుతో టీవీగాను పోదామా అన్నట్లు ఉంటుంది అనమాట. యుద్ధ సన్నద్ధులే వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. ఇశ్రాయేలీలు ఎవరైనా దొంగసాటుగా పారిపోయించారా? అసలు చూడండి, ఐగుప్తులే వాళ్ళ సామాన్లన్నీ సర్దేసి వాళ్ళకి ఇచ్చేస్తుంటుండే వాళ్ళు యుద్ధ సన్నద్ధులుగా నడుచుకుంటూ వచ్చారు. అంటే ఎలా నడుచుకుంటూ వచ్చారు? వాళ్ళు మార్చింగ్ చేసినట్టు వచ్చారు. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. వాళ్ళు చాలా టీవీగా నడిచారు. ఈరోజు కూడా మీరు చీకట్లో రహస్యకరంగా దురాశల చేత ఏడవబడి మళ్ళీ అది ఎవరికైనా తెలిసిపోతుందేమోనని కవరింగ్ చేసుకోవాల్సిన పరిస్థితికి చెందినవారు కాదు. అలాగ నడుచుకున్నట్టు గతించిన కాలమే చాలు. యేసు ప్రభు నామములో ఆమేన్. 2024 డిసెంబర్ 24 ముందు మీరు అలాంటివి ఏవి చేసిన యేసు ప్రభు నామములో మీకు చెప్తున్నాను, నీవు అలాగూ దాక్కొని పిల్లిలాగా నువ్వు ప్రవర్తించకూడదు. ఎందుకంటే నువ్వెవరు? రాజకుమారుడివి. రాజులైన యాజక సమూహం రాజులు ఎప్పుడైనా చక్కగా కూర్చోవాలి, వాళ్ళ దగ్గరికి భోజనం తెచ్చి పెడతారు. కానీ రాత్రి రాణిగారు ఎవరు? నీ భార్య వస్తే కదలేండి బాబు, నీ భార్య నిద్రపోయాక వస్తే పొద్దుటి వాక్యం వస్తే అంటున్నారు వీళ్ళు. నిద్రపోయాక ఇప్పుడు రాజు చక్కగా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలాగా అందులో బిస్కెట్ ప్యాకెట్లు అవన్నీ ఎత్తుకుని తింటే ఈలోగా దొరికాడు అనుకోండి, రాణి ఏమనుకుంటుంది? ఈయన దొరికాడు, నేను మాత్రం ఎప్పుడు దొరకలేదు ఈయనకి అనుకుంటుంది. ఎందుకంటే ఆమె అదే చేస్తుంది. మీరు అలాంటి పనులు చేయకండి. అసలు మీకు కావాల్సిన ప్రభు మీ కొరకు సిద్ధపరిచాడు. నేను చెప్తున్న చికెన్ మటన్ గురించి కాదు, ఫ్రిడ్జ్లో దాచిన బిస్కెట్ ప్యాకెట్లు కాదు. మనం చేస్తున్న తప్పుడు పనులు, అవమానకరమైన రహస్య కార్యాలు, దొరకకూడదని మనం చేస్తున్న పనులు, ఇవన్నీ ప్రభు నీకు విడుదల ఇస్తాడు ఖచ్చితంగా. బయటకు వచ్చేసేవాటి అన్నట్టు. ఎందుకంటే అసలు నువ్వు శరీరం చేత ఏడవబట్టం ఏంటి? శరీరానికి నువ్వు రుణస్థుడవు కాదంటున్న రోమపత్రిక 8:12 మనం శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరం నాకు రుణస్థు. ఎంత టీవీగా కదండి. బైబిల్ ఎలా అంటాడు, పగటి యందు నడుచుకున్నట్టు. రోమపత్రిక 13వ అధ్యాయం ఆఖరి వచనంలో క్రమంగా పగలు నడిచేవాడు ఎలా నడుస్తాడు? చీకటిలో నడిచేవాడు చీకటిలో నడుస్తున్నాడంటే మీరు తొట్టిల్లు రాని వాక్యం చెప్పేస్తున్నారు నాకు. నేను చెప్తుంది అది కాదు. తప్పుడు పనులు చేసేవాడు చీకట్లో ఎలాగుంటాడు? వాడికి పగలు తొందరగా వచ్చేయాలని కోరుకుంటాడు. ఇప్పుడు తెల్లవారుని అనుకుంటాడా? ప్రభువా నీ కృప చూపించి ఈ రాత్రి కొంచెం పొడిగించి అప్పుడే తెల్లారకుండా చేయమంటాడు. ఎందుకు? ఈ చీకట్లో జరిగించే రహస్యకరమైన అవమానకరమైన పాపాన్ని బట్టి. ఆగిపోయింది బయటిది. వస్తుందా? ఎప్పుడు ఆగిపోయింది? ఇప్పుడే ఆగిపోయింది. ఎందుకు? సరే మీరైతే వినండి, మీకు వినిపిస్తుంది కదా. మీకు మళ్ళీ చెప్పమంటారా? టీవీగా నడిచే కుమారులు మనం కాబట్టి మీరు చాలా డిగ్నిఫైడ్గా ఇక నుంచి నడవాలన్నమాట. అప్పుడు దాకా యాకోబు ఎన్ని దొంగ పనులు చేశాడు, కానీ ఆ రాత్రి ఏం చేశాడు? నిలిచిపోయాడు, దేవుని ఆశీర్వాదం పొందాడు. అక్కడి నుంచి ఆయన నడకంతా కూడా చాలా టీవీగా ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాకోబులో నుంచి వచ్చిన 12 గోత్రాల వారు నడుచుకుంటూ వెళ్తుంటుంటే
బిలాము వారిని చూసి అంటాడు, అతనిలో రాజు ఉన్నాడు, రాజు యొక్క జయధ్వని ఉంది అన్నాడు. అంటే వాళ్ళ నడకలోనే ఎవరు కనిపిస్తున్నారు? రాయల్టీ కనిపిస్తుంది. ద వే ఆఫ్ వాకింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎక్స్ప్లోరింగ్ ద రాయల్టీ అనమాట. అంటే అది రాయల్టీని చూపిస్తున్నారు అనమాట. మీరు అందరూ రాయల్టీగా ఉండాలన్నమాట. సో అలాగూ ప్రభు మన కొరకు శరీరం ధరించుకొని వచ్చాడు ఈ లోకానికి. ఫైనల్గా ఒక మాట చదువుతున్నాను అక్కడే. మృతుల్లో నుండి లేచినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. పరిశుద్ధమైన ఆత్మను బట్టి. వినండి, యేసుప్రభు ఈ లోకంలో పుట్టాడు కదా, మరలా యేసుప్రభు మృతుల్లో నుండి సిలువ వేయబడి సమాధి చేయబడి మృతుల్లో నుండి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకంలోకి వెళ్ళిపోయాడు కదా. పరలోకంలోకి వెళ్ళాక ఆయన ఎవరిని పంపించాడు? పరిశుద్ధమైన ఆత్మను. ఈ పరిశుద్ధమైన ఆత్మను ఎందుకు పంపించాడంటే, వినండి, ఆయన శరీరం ఎందుకు ధరించాడంటే మన శరీరాన్ని నిరర్ధకం చేయడానికి. ఆయన పరిశుద్ధాత్మను ఎందుకు పంపించాడంటే మన దేహాన్ని దేవుని మహిమ కొరకు వాడటానికి. అర్థమైందా? శరీరమేమో మన శరీరాన్ని నిరర్ధకం చేయడానికి, పరిశుద్ధాత్ముడేమో మన దేహాన్ని ఎంపవర్ చేయడానికి, యాక్టివ్ చేయడానికి. శరీరం అంటే ఫ్లెష్ అంటాం ఇంగ్లీష్లో, దేహం అంటే బాడీ అంటాం కదా. మన అవయవాలు దేవుని మహిమ కొరకు వాడబట్టడానికి కారణం ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్మ. మన పాప శరీరం నిరర్ధకం అవటానికి కారణం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం. కాబట్టి ఇప్పుడు చూడండి, రానున్న దినాల్లో ఈ వర్తమానం మీలో కానీ విత్తబడింది ఫలిస్తే మీ శరీరాలు నిరర్ధకమయ్యి మీ దేహాలు దేవుని మహిమ కొరకు వాడబడుతున్నప్పుడు ఖచ్చితంగా మీకు దేవుని కుమారులనే పేరే కాదు, దేవుడు ఒక మంచి పేరు ఇస్తానన్నాడు. ఆ పేరు చదివి నేను ముగిస్తాను. ఫిలదెల్ఫియా సంఘానికి రాసిన పత్రిక చూడండి. ఫిలదెల్ఫియా సంఘానికి రాసిన పత్రికలో 12వ వచనం చదవండి. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదటి అన్నిటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణ పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. ఇది ఎవరికి రాస్తాడు? జయించువానికి కదండి. యేసుప్రభుని నమ్మినప్పుడు వచ్చిన పేరేమో దేవుని కుమారులనే పేరు. జయిస్తే వచ్చే పేరేమో ఇక్కడ చెప్పాడు, అతనికి నేను నా దేవుని పేరు పెడతాను, యెరూషలేము పేరు పెడతాను, క్రొత్త పేరు పెడతాను అన్నాడు కదండి. మన పేరు పెరిగిపోద్దా లేదా? మీకు ఒక విషయం చెప్పమంటారా? పేరు పెట్టేది ఆయనే, పేరును గొప్ప చేసేది ఆయనే. అబ్రహాం అని పేరు ఎవరు పెట్టారు? ఆయనే పెట్టాడు. ఆదికాండం 17లో నీ నామమును గొప్ప చేయదునని అబ్రహాంది ఎవరు చెప్పారు? ఆదికాండం ఆయనే చెప్పాడు. పేరు పెట్టడమే ఆయన పని కాదు, పేరు గొప్ప చేయడం కూడా ఆయన పనే. పేరు గొప్ప అయితే బర్నబాస్ అని అనగానే ఎంతోమంది బర్నబాసులు ఉన్నారు అనరు. బర్నబాస్ అంటే ఆయన అని ఫస్ట్ అడగాల, అంతగా నీ పేరు దేవుడు గొప్ప చేయాల. జగన్నాథపురం అనగానే చాలా ఉన్నాయి అనకూడదు, ఆ జగన్నాథపురమేనా అని ఫస్ట్ అడగాల. అడగరా? మన ఊరికి చాలా చెడ్డ పేర్లు వచ్చినాయిలే అంటారేంటి? ఎంత చెడ్డ పేర్లు ఎవరి వాళ్ళు వచ్చినా నీ వల్ల దేవుడు మంచి పేరు మంచిగా తెస్తాడు. ఎందుకంటే ఆదాము ద్వారా ఎంతోమంది ఎన్నో పాపాలు చేశారు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడి ద్వారా మానవులందరికీ పాప క్షమాపణ, నీతిమత్వం, నిత్యజీవం కలుగుతున్నాయి. కాబట్టి నీ ఒక్కడూ చాలు. ఒక రొట్టెని ఎత్తుకొని ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి పంచిపెట్టినప్పుడు 12 గంపలు మిగిలినట్లు నేను ఒక్కడిని ప్రభు వాడుకుంటే ఖచ్చితంగా నీ పేరు గొప్ప చేస్తాడు. అర్థమైందండి? కాబట్టి పేరును ధరింపజేశాడు, ఇప్పుడు పేరును ఆయన గొప్ప చేస్తాడు. ఇందుకోసం యేసు ప్రభు పుట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు లోకంలో జన్మించింది ఎందుకో మీరు తెలుసుకోని. మీ పేర్లన్నీ రేపు పొద్దుడు బ్రాండ్స్గా మారిపోవాలా. అర్థమైందా? లేవీ జీన్స్ తెలుసా మీకు? లేవీ టీషర్ట్లు తెలుసా? లేవీ అంటే ఎవరు? లేవీలు, లేవీ గోత్రం. లేవీ గోత్రాన్ని దేవుడు ఎంత గొప్ప చేశాడు కదా. ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే అక్కడ పండిన పంటది అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ యొక్క టెక్నాలజీ మనం వాడుకుంటున్నాం వ్యవసాయం ఉత్పత్తిలో. ఈ విధంగా ప్రభు నీ నామాన్ని గొప్ప చేయగలడు. కాబట్టి ఏదో పుట్టాం చచ్చిపోయాం అన్నట్టు కాదు. యేసు ప్రభుని నమ్మిన వారు అందరూ ప్రభువుని కలుసుకునే లోపు పేరు బ్రాండ్ అయ్యేటట్టుగా
ప్రార్థన చేసేయండి అంతే, నిరీక్షించండి. మీరేం పరిగెత్తకూడదు, ప్రయాసపడకూడదు. నేను దేవుని కుమారుణ్ణి, దేవుని ఆత్మ నాలో ఉన్నాడు, సర్వసంపూర్ణత నాలో కుమ్మరించబడింది. అది దాని యొక్క పొడుగు వెడల్పు ఎత్తు ఎంతో నేను సంఘములో ఆత్మ ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకోవడం ద్వారా అది నా దేహమందు విడుదలవ్వాలి. విడుదలైతే ఆటోమేటిక్గా నీ పేరు మారిపోతుంది. దేవుడు నీ పేరు గొప్పగా చేస్తాడనమాట. దేవుడు అట్టి గొప్ప పేరును మీకు అందరికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. పేరు ఇచ్చిన వాడే దాన్ని గొప్ప కూడా చేస్తాడు. ఈ తలంపులు ప్రభు మనందరూ వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి మీరు అందరూ కూడా. ప్రభువా, నా నామము నీవు గొప్పగా చేయాలి. ఈరోజు రేపటి నుంచి మీ పేరు ప్రభు ఎంత గొప్పగా చేయాలంటే పుట్టిన ప్రతి బిడ్డకు కూడా మీ పేరు పెట్టాలనే ఆసక్తి కలగాల. అంతగా ప్రభు మీ పేరు గొప్ప చేయాల. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ లోకంలో మీరు జన్మించినప్పుడు మీరు మరణించడం కొరకే జన్మించారు. శరీరంతో ఈ లోకంలో మీరు ప్రత్యక్షమయ్యారు. మీ మరణము ద్వారా మాకు కలిగిన సమాధానం మమ్మను కుమారులని పేరు పెట్టింది. మాత్రమే కాదు ప్రభువా, ఇదిగో మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు మాలో నివసిస్తూ మా దేహాన్ని దేవుని మహిమ కొరకు వాడుతున్నప్పుడు ఇదిగో ప్రభువా, మీరు మా పేరును గొప్ప చేస్తానని రాత్రి వాగ్దానం ఇచ్చారు. ఈ వాక్యం విన్న వారందరి పేర్లు గొప్ప చేయబడును గాక. ఇక్కడున్న ప్రతి పేరు ప్రసిద్ధికెక్కును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఆ పేరు తలస్తేనే దేవుని స్తుతించే కృప అనుగ్రహించండి. అవమానకరమైన గిల్గాలు అనుభవాలు ప్రభా, ఐగుప్తు అవమానాన్ని గిల్గాలు దగ్గర దొర్లించి వేసిన దేవా, ఇక్కడ ఎవరి జీవితాల్లో ఇప్పటివరకు ఎటువంటి చీకటి అవమానం మన యేసు ప్రభు నామములో అది దొర్లించబడును గాక అని ప్రార్థన చేస్తున్నా. ఈ రాత్రి వారికి మంచి పేరు కలుగును గాక. యేసు ప్రభు నామంలో రేపు ఉదయకాలం జరగబోయే ప్రత్యేకమైన కూడిక కొరకు అందరినీ నడిపించుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో నిరీక్షించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. రేపు జరిగే కార్యక్రమం కొరకు పండుగ గారు ఒక ప్రకటన చేస్తారు. ఆ తర్వాత వెంటనే ముగింపు ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. రేపు కొంచెం వివరాలు ఒకసారి చెప్పేస్తే